కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం కూటమి పార్టీలో మళ్లీ రచ్చ మొదలైంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేదాలు సవాళ్ల వార్కు దారితీశాయి. ఆదోనిలో టీడీపీ శ్రేణుల పనులేవి జరగడం లేదని, బీజేపీ ఎమ్మెల్యే సహకరించడం లేదని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు వాహనానికి అడ్డుపడి ఆందోళన చేశారు తెలుగు తమ్ముళ్లు. ఆదోనిలో కూటమి పార్టీల కలయిక మూన్నాళ్ల ముచ్చటే అయింది. టీడీపీ, బీజేపీ నేతలు బజారుకెక్కారు. బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి వ్యతిరేకంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల వాహనాన్ని అడ్డుకుని ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు వర్గీయులు మంత్రి ఎదుట ఎమ్మెల్యే పార్థసారథికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూటమి నేతలకు సహకరించట్లేదని ఆరోపించారు మీనాక్షినాయుడు వర్గీయులు. నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల పనులేవీ జరగట్లేదని, ప్రభుత్వ కార్యక్రమాల గురించి తమకు సమాచారం ఇవ్వట్లేదని వాపోయారు. ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో ఒకలా, వెలుపల ఒకలా మాట్లాడుతున్నారని ఆరోపించారు మీనాక్షినాయుడు. వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరోసారి పోటీకి దిగి గెలవాలని పార్థసారథికి సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే. మేమందరం మా క్యాడరు, జనసేన, బీజేపీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి గెలిపించాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్డీఏ కూటమికి వస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి, వాస్తవాలు చెప్పండి. గవర్నమెంట్ ఏ కార్యక్రమంలో కూడా 3 పార్టీల కూటమి నాయకులు ఉండాలి. మాకు పిలిపే లేదు. కర్నూలు గెస్ట్ హౌస్ ముందు తనకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గెస్ట్ హౌస్ లో ఉన్నారు. పొత్తులో భాగంగా ఆదోనిలో 3 పార్టీల శ్రేణులు ఎన్నికల వేళ ఏకతాటిపైకి వచ్చి పనిచేశారు. కానీ ఎన్నికలయ్యాక ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మధ్య చిచ్చు రగిలింది. అభివృద్ధిపై అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారంటూ పార్థసారథిపై గతంలోనూ ధ్వజమెత్తారు మీనాక్షినాయుడు. కూటమి సహకారంతో గెలిచి టీడీపీ కార్యకర్తలను పట్టించుకోవట్లేదని గత ఏడాది ఆగస్టులో ఆరోపించారు. తాజాగా తనపై చేసిన విమర్శలు, ఆరోపణలకు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూడా ఘాటుగానే స్పందించారు. టీడీపీలో అన్ని వర్గాలను కలుపుకుని పోవడంలో మీనాక్షినాయుడు విఫలమయ్యారని ఆరోపించారు. మీనాక్షినాయుడుకు పనిచేస్తేనే టీడీపీ కార్యకర్తలకు పనిచేసినట్లా అని నిలదీశారు. నేనంటాను, అందరూ నాకు కావాలి, అందరూ కార్యకర్తలకు చేయాలి, అందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరికీ తగిన గౌరవం రావాలా అంటా నేను. ఆయన లేదు అవన్నీ పట్టించుకోకూడదు, ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అలా జరగట్లేదు, నేను చెప్పిందే నడవాలా అంటాడు. ఒంటెత్తి పోకడు ఎవడది? ఆయనదే నాదే. ఆదోని కూటమిలో చిచ్చుకు ప్రధాన కారణం మధ్యాహ్న భోజనం పథకం ఏజెన్సీల నియామకం, ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం, రేషన్ డీలర్ల నియామకం. ఈ నియామకాల్లో తలెత్తిన విభేదాలతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. మీనాక్షినాయుడు సిఫార్సు చేసిన వాటిని ఎమ్మెల్యే పార్థసారథి ఏమాత్రం పట్టించుకోవట్లేదని సమాచారం. టీడీపీలో తన వ్యతిరేక వర్గం సిఫార్సు చేసిన వాటికి ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని మీనాక్షినాయుడు ఆరోపిస్తున్నారు. వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని, బీజేపీ పాత నేతలకు సైతం సహకరించట్లేదని ఆరోపించారు. వీటిని తిప్పికొడుతున్నారు ఎమ్మెల్యే పార్థసారథి. ఇలా కారణాలేవైనా కీలక నేతల రచ్చ రోడ్డుకెక్కడం ఆదోనిలో కూటమి శ్రేణులను కలవరపరుస్తుంది.